వశిష్ఠ ఇప్పటి వరకు కేవలం 2 సినిమాలు మాత్రమే చేసిన టాలీవుడ్లో ప్రస్తుతం ఆయన పేరు ఒక సంచలనంగా మారింది. బింబిసార చిత్రంతో తన మేకింగ్ ఏంటో నిరూపించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర వంటి భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే అగ్ర హీరోలందరూ వశిష్ఠ దర్శకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుండడం ఆయన క్రేజ్ కు నిదర్శనం. సోషియో ఫ్యాంటసీ జోనర్లో ఆయన చూపిస్తున్న ప్రతిభ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే వశిష్ఠ కెరియర్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన వారసుల కోసం కథలు సిద్ధం చేసుకుంటే అవే కథలు చివరకు వారి తండ్రులైన సీనియర్ హీరోల వద్దకు చేరుతున్నాయి. దీనికి విశ్వంబర చిత్రమే మొదటి ఉదాహరణ. నిజానికి వశిష్ఠ ఈ అద్భుతమైన కథను తొలుత రామ్ చరణ్ కోసం రాసుకున్నారు. చరణ్ కు కూడా ఈ లైన్ బాగా నచ్చింది. కానీ చర్చల దశలో ఉన్నప్పుడే చిరంజీవికి ఈ కథాంశం చెప్పడం, అది ఆయనకు నచ్చి పట్టాలెక్కడం వేగంగా జరిగిపోయాయి. అలా చరణ్ చేయాల్సిన సినిమాలో మెగాస్టార్ భాగమయ్యారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ కోసం వశిష్ఠ ఒక స్పెషల్ కథను సిద్ధం చేశారు. బాలయ్యకు కూడా ఆ కథ నచ్చటంతో ఈ ప్రాజెక్ట్ ఖాయమని సినీ వర్గాలు భావించాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మోక్షజ్ఞ ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టి అదే వశిష్ఠ దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఓ సినిమా చేయబోతున్నారట. ఇది నందమూరి అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. బాలయ్యకు వశిష్ఠ చెప్పిన మరో లైన్ విపరీతంగా నచ్చటంతో ఈ నటసింహం ప్రాజెక్టు ముందుగా టేక్ ఆఫ్ కాబోతోందని సమాచారం. వశిష్ఠకు ఉన్న విజువలైజేషన్ పవర్ సీనియర్ స్టార్ హీరోలకు బాగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే కథలు వారసుల వద్ద మొదలైన ఫైనల్ గా తండ్రుల వద్దకే చేరుతున్నాయి. వశిష్ఠ శైలిలో ఉండే గ్రాండియర్ ఫ్యాంటసీ అంశాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుండడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు. మొత్తానికి వశిష్ఠ రాసుకున్న కథలు వారసుల కంటే ముందుగా వాళ్ల తండ్రులను మెప్పిస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ సెంటిమెంట్ గా మారిపోయింది. రామ్ చరణ్ కోసం అనుకుంటే మెగాస్టార్ ప్రాజెక్ట్ ఓకే అయింది. మోక్షజ్ఞ కోసం అనుకుంటే ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ లైన్ లోకి వచ్చింది. ఈ వింత ధోరణి వశిష్ఠను టాలీవుడ్ లో ఒక యూనిక్ డైరెక్టర్ గా నిలబెట్టింది. తండ్రి కొడుకుల మధ్య ఈ కథల ప్రయాణం వశిష్ఠ కెరియర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.